చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన నీ మాటలు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటును మెరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసును వాడుకొనమని చేరువచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించము. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండి ఈ విలువైన ఈ సమయాన్ని, దినాన్ని పోగొట్టుకోకుండా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మహాకృప చేత మనల్ని రక్షించి దినదినము మనకు తోడుగా ఉంటూ ఈ సంవత్సరంలో ఈ 7వ మాసము మొదటి ఆదివారం ప్రభు దినమున సజీవులమై ఉండి దేవుని సన్నిధిలో మనం చేరి దేవుణ్ణి ఆరాధించేదానికి ఇలా చేరువచ్చామంటే అది దేవుని మహాకృప. దేవుడు మన జీవితంలో మనకు తోడుగా ఉండి దినదినము మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఇంతవరకు మనల్ని క్షేమంగా భద్రంగా ఉంచాడు. మనము ఇంతవరకు క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే. కాబట్టి మన దేవుణ్ణి మనం ఎంతో స్తుతించబద్ధులమై ఉంటున్నాం. మనం చదువుకున్న ఈ వచనములో నుంచి ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును ఆరాధిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు అబ్రహామును పిలిచినాడు. చూడండి, మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. మొదటి వచనంలో దేవుడు ప్రత్యక్షమై నీ దేశాన్ని, నీ బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్పినాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుతాను. ఆయన మారు మాట అడగలేదంట. ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళే చోటు ఎట్లుంటుంది, అక్కడికి పోతే నన్ను ఎవరు చేర్చుకుంటారు, ఇలాంటి ప్రశ్నలు ఏమి లేవు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను.
అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరగకుండానే వెళ్ళాడంట. మనం ఎక్కడికైనా బయలుదేరామనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడి నుంచి వెళ్ళే కానీ తిరిగి వచ్చేది అన్నీ ప్లాన్ చేసుకుంటాం. ఏం ప్లాన్ లేకుండా మనం ఎప్పుడు ఎక్కడికి పోము. కానీ అబ్రహాం విషయంలో దేవుడు పిలిచాడు, పిలుపుకి ఏమైనాడు? లోబడ్డాడు. విశ్వాసముతో లోబడి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఎరగకుండానే బయలుదేరినాడు. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. మొదటి వచనంలో పిలిచాడు. 4వ వచనానికి వచ్చేసరికి యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. దేవుడు వెళ్ళమన్నాడు, అబ్రహాం వెళ్ళాడు. కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మళ్ళా కనాను దేశంలో దేవుడు ప్రత్యక్షమైనాడు. 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. కనానుకు వెళ్ళకముందు ప్రత్యక్షమై వెళ్ళమన్నాడు. దేవుడు సెలవిచ్చినట్లే వెళ్ళాడు. కనాను దేశం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని దేవుడు చెప్పగానే అక్కడ ఏం కట్టాడంట? బలిపీఠం కట్టాడంట. బలిపీఠం కట్టాడు అంటే బలి తప్పకుండా అర్పించి ఉంటాడు. ఎందుకంటే బైబిల్లో బలిపీఠాలు కట్టేదే బలి అర్పించడానికి. బైబిల్లో బలి అనేది ఆరాధనకి సాదృశ్యం. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి చాలమ్మ. ఇక్కడ అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? బలి అర్పించడానికి. దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని నేను చూపించే ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించు అని చెప్పినాడు. ఆయన కుమారుని తీసుకుని వెళ్ళేటప్పుడు 5వ వచనానికి వచ్చేసరికి పనివారితో చెప్తున్నాడు. పనివారితో ఏమన్నాడంటే, గాడిదతో మీరు ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి బలి అర్పించి అనలేదు. ఏమన్నాడు? మ్రొక్కి అన్నాడు. మ్రొక్కడం అంటే ఆరాధించడం. ఇక్కడ బలిని అబ్రహాము ఆరాధనకు గుర్తుగా మాట్లాడుతున్నాడు. బైబిల్లో బలి అర్పించడం అంటే దేవునికి మ్రొక్కడం, దేవుని ఆరాధించడం. ప్రియులారా, మన జీవితంలో కూడా ఆనాడు అబ్రహాం బలిపీఠం కట్టి దేవునికి మ్రొక్కి దేవుని ఆరాధించినట్లే నీవు నేను మనల్ని ప్రేమించి మన జీవితంలో ఆయన చేసిన కార్యములను బట్టి మన దేవుని మనము ఆరాధించాలి, ఆయనకి మ్రొక్కాలి. ఇంతకీ అబ్రహాం ఎందుకు బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా అబ్రహాం ఎవరంటే అన్యుడు. చూడండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా,
ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఏ దేవతల్ని పూజించారు? ఇతర దేవతలను పూజించారు. అబ్రహాం ఒకప్పుడు ఎవరిని పూజించాడు? ఇతర దేవతలని. అబ్రహాము నిజదేవుని ఎరగకమునుపు, దేవుడు ఆయనకు ప్రత్యక్షం కాకమునుపు ఆయన అన్య దేవతలను పూజించిన వాడు. అసలు అబ్రహాము బబులోనీయుడు. కల్దీయులు అంటే బబులోను వారు. బబులోన్లు ఏముంటాయి? అన్ని విగ్రహాలే. కాబట్టి ఈ యొక్క అబ్రహాం దేవుడు ప్రత్యక్షం కాకమునపు, తనను పిలిచి రక్షించకమునపు ఆయన ఇతర దేవతలను పూజించాడు. ఇతర దేవతల్ని పూజిస్తుండగా చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలమ్మ. అబ్రహాము అన్య దేవతల్ని పూజిస్తున్నప్పుడు నిజదేవుడు ఆయనకి ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు. ఎట్లా ప్రత్యక్షమైనాడు? మహిమ కలిగిన దేవుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాము గురించి నేను ఒక పుస్తకంలో చదివాను. అబ్రహాం అంతకుముందు చాలా దేవతల్ని పెట్టుకుని ఏం చేసేవాడంట? రోజు అక్కడికి వెళ్ళి ఆయన బాధలన్నీ చెప్పుకునేవాడంట. ఈయనపై వాటికి చెప్పేటోడంట, కానీ అవి ఏ రోజు ఆయనతో మాట్లాడేది లేదంట. అయితే అనుకోకుండా ఒకరోజు యెహోవా ప్రత్యక్షమై ఏమన్నాడు? అబ్రహామా అన్నాడంట. ఆశ్చర్యపోయినాడు. ఇదేంటి, నేను పూజించే దేవతలు ఏనాడు నాతో మాట్లాడలేదు, నన్ను పలకరించలేదు, ఈయనెవరు పిలుస్తున్నాడు? దేవుని స్వరం విన్నాడు, దేవుడు మాట్లాడడం విన్నాడు. ప్రియులారా, దేవుడు మహిమ కలిగిన దేవునిగా తను తాను అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహామా అని మాట్లాడినాడు. నేను నీ దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. దేవుడు మహిమ కలిగిన దేవునిగా ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు ఇప్పుడు లేచి నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి చూపించే దేశానికి వెళ్ళము అని చెప్పినాడు. వెంటనే దేవుని మాట విని లోబడ్డాడు. ప్రియులారా, అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, విగ్రహారాధికుడు. అలాంటి విగ్రహారాధికుడైన అబ్రహామును దేవుడు ప్రేమించినాడు, అబ్రహామును దర్శించినాడు. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకనే ఆ నిజ దేవునికి ఇప్పుడు కనాన్లో ఏం కట్టాడు? బలిపీఠం కట్టి దేవునికి మొక్కుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. మొదటిగా అబ్రహాం ఎందుకు దేవునికి బలిపీఠం కట్టి ఆరాధిస్తున్నాడంటే, నిజదేవుని ఎరగక అన్యుడిగా ఉన్న అబ్రహామును దేవుడు దర్శించి అబ్రహామును రక్షించినాడు. నిజదేవుని ఎరిగి రక్షణ మారు మనసు పొందే ఆ ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చినాడు. అందుకనే అబ్రహాము తనకు ప్రత్యక్షమై తనను తాను దేవునిగా బయలుపరుచుకొని అబ్రహామును పిలిచినందుకు, ఆయన కుమారునిగా చేసుకున్నందుకు అబ్రహాము నిజదేవునికి బలిపీఠం కట్టి బలి అర్పిస్తూ ఆరాధిస్తున్నాడు. ఒకప్పుడు నీవు నేను మనమందరం కూడా ఎవరమండి? అన్యులం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1
23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. మానవుడు ఏం చేశాడంట? దేవుడు ఎవరంట? అక్షయుడు, అంటే క్షయము కాడు. దేవుడు అక్షయుడు, అదృశ్యుడు, మహిమ కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి క్షయమైపోయే మనుషుల రూపంలోనికి, పక్షుల రూపంలోనికి, చతుష్పాద జంతువుల రూపంలోనికి, పురుగుల రూపంలోనికి మనిషి ఏం చేశాడు? మార్చేశాడు అంట. ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా, మచిలీపట్నంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన 2 కళ్ళు కనపడవు, సత్యనారాయణ అని. ఆయన ఒకసారి గుంటూరులో మీటింగ్కి బస్సులో వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఎప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే 2 కళ్ళు కనపడవు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. బ్రాహ్మణ కుటుంబం నుంచి యేసు ప్రభువుని నమ్మి ఆయన మచిలీపట్నంలో దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు. ఆయన మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడ నుంచి గుంటూరు బస్సు ఎక్కారు వాళ్ళు. ఆయన బస్సులో కూర్చునేటప్పుడు ఒక బ్రాహ్మణుని పక్కలో కూర్చోబెట్టినారు ఆయన్ని. ఆయన ఎప్పుడు కళ్ళు కనపడవు కదా, ఆయన ఎప్పుడు బైబిల్ ఒకటి పెద్ద సంకలం పెట్టుకొని కూర్చుంటాడు. ఆయన పక్కనున్న ఆ పూజారి ఆయన చూసి, ఏమండి మీరు పాస్టరా అని అడిగాడంట. ఆయన అన్నాడు, అవునండి నేను పాస్టర్నే అన్నాడంట. ఆ తర్వాత మెల్లగా అన్నాడంట, మీరేమనుకోకపోతే ఒక మాట అడుగుతానండి అన్నాడంట. ఏంటో అడగండి పర్లేదు అన్నాడంట ఆయన. అనగానే, ఏమండి మీరు మనుషుల్ని ఎందుకు మారుస్తున్నారు మతంలోనికి అన్నాడంట. ఏమన్నాడు ఆయన? పక్కన కూర్చున్న పూజారి ఏమన్నాడంటే, ఏమండి మీరు ఏం చేస్తున్నారు? మీ మతం గురించి బోధించి మనుషులను ఏం చేస్తున్నారు? మతంలోనికి ఎందుకు మారుస్తున్నారు అంటే, ఈయనన్నాడంట, మీరు కూడా ఏమనుకోకపోతే నేను చిన్న మాట అంటాను అన్నాడంట. ఏంటో చెప్పండి అంటే ఈయన అన్నాడంట, మేము మనుషులన్నా మారుస్తున్నాం కానీ మీరు దేవునే మార్చినరే అన్నాడంట. మీరు ఎవరిని మార్చినారు? మీరు ఏకంగా దేవునే మార్చినారు. దేవుడెవరు? సృష్టికర్త. మీరేం చూపిస్తున్నారు? సృష్టిని చూపిస్తున్నారు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఆయన అన్నాడంటే, మేమన్నా మనుషుల్ని మారుస్తున్నాం కానీ మీరు ఏకంగా దేవునే మార్చిపడేసినారు. దేవుడు వేరు, సృష్టి వేరు. మీరెందుకు సృష్టికర్తను మార్చేశారు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పాడంటే, నేను కూడా పూజారినే, కానీ ఆ పూజలన్నీ చేసి ఆ భక్తికి పోయి ఈ భక్తిలోకి వచ్చినానాడంట. నాకు కూడా నీకు ఎన్ని శ్లోకాలు వచ్చో అన్నీ నా మైండ్లో ఉన్నాయని చెప్పిండంట. కనుక ఆ తర్వాత ఆయన చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత సువార్త చెప్పి దిగిపోయినాడు. కాబట్టి మానవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి ఏం చేశాడు? ఆయా రూపంలోనికి మార్చిపడేసినాడు. ఇంకా కింద చూడండి 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అట్టివారు ఏం చేశారు? సత్యాన్ని అసత్యానికి మార్చారంట. సృష్టికర్తకు బదులుగా ఏం చేశారు? సృష్టమునే పూజించారంట. ఈ సృష్టిలో ఏది కనపడితే అదే దేవుడు అనేసారు. ప్రియులారా, మానవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి ఆయా రూపాలకి మార్చేశారు. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడితిరని కొరింథీ విశ్వాసులు కూడా అనులై ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో పౌలు రాస్తున్నాడు. ప్రియులారా, మోగ విగ్రహాలను ఆరాధించుటకు ఏం చేయబడ్డారు? ఎటు పడితే అటు నడిపించబడ్డారంట. అలాగే ఒకప్పుడు నీవు నేను మనమందరం కూడా అబ్రహాము వలె అన్యులమై నిజదేవునికి బదులుగా దేవుడు కాని వాటిని దేవుడుగా దేవతలుగా పూజించిన వారం. దేవుడు ముందే ధర్మశాస్త్రములు చెప్పాడు. ఏమని చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 8వ వచనం. పైనున్న ఆకాశం అందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే కానీ యుండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. చాలు. దేవుడు ముందే ధర్మశాస్త్రంలో చెప్పాడు మోసే ద్వారా, ఆకాశమందు కానీ భూమి మీద కానీ మీరు దేవుడు అని ఏ రూపాన్ని చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టి కాదు, సృష్టికి వెలపట ఉన్నవాడే దేవుడు. అందుకే బైబిల్ ఆరంభమే ఎట్లుంటుంది తెలుసా? ఆది యందు దేవుడు అని ఉంటుంది. అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సృష్టికి ముందే ఉన్నాడు. సృష్టికి ముందున్న దేవుడు ఈ సృష్టిని చేశాడు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. అందుకనే అబ్రహాము ఒకప్పుడు అన్యుడై ఉండి దేవుడు కాని వాటిని పూజించి ఆయన హృదయంలో నెమ్మది శాంతి లేకుండా జీవించినవాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నిజదేవుడు ఎవరో తనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. మహిమ కలిగిన దేవునిగా బయలుపరుచుకున్నాడు. కనుకనే ఆ నిజదేవుని ఎరిగి ఆయన బిడ్డగా చేయబడి అబ్రహాము ఆయన ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టి ఆయనకి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నాడు. ఇది మొదటిది. ప్రియులారా, ఒకప్పుడు నీవు నేను అబ్రహాము వలె అన్యులంగా ఉంచిమి, నిజదేవుని ఎరగక ఎటుపడితే అటు నడిపించబడ్డాను. అయితే ఒక దినాన దేవుడు నిన్ను నన్ను దర్శించినాడు, మన మనోనేత్రాలు వెలిగించినాడు, నిజదేవుడు ఎవరో మనకు బయలుపరుచుకున్నాడు. కనుకనే ఈరోజు మనం ఇక్కడ చేరవచ్చు. ఇది మొదటిది. రెండవది, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి మళ్ళా. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎందుకు బలిపీఠం కట్టి ఆరాధిస్తున్నాడు అంటే ఇదే వచనంలో రెండవ సంగతి ఉంది. ఏమన్నాడు? నీ సంతానమునకు అన్నాడు. ఇంతకీ నాకు సంతానం ఉందా? ఇప్పటికీ పిల్లలు పుట్టకుండానే ఇల్లు మీ కొడుకుది అంటే ఎట్టుంటుంది? అసలు పైన 11వ అధ్యాయంలో చదువుతాం, శారాయి గొడ్రాలై ఉండెను అని చదువుతాం. కాబట్టి అబ్రహాము పిల్లలు లేనివాడు. అయితే దేవుడు కనానులో ప్రత్యక్షమై, అబ్రహామా ఈ దేశమంతా చూడు ఒకసారి, ఇది ఎవరికి ఇస్తాను? నీకే కాదు నీ సంతానానికి కూడా ఇస్తా. నేను తీసుకొని వచ్చాను, అంతేకాదు నీ సంతానానికి కూడా దేశాన్ని ఇస్తానన్నాడు. అంటే నీకు సంతానం ఇవ్వబోతున్నానని వాగ్దానం చేసినాడు. అబ్రహాము సంతానం ఎంత అవుతుంది అంటే 2వ వచనంలో అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి. నాకు ఆశ్చర్యం అదే. అబ్రహాము సంతానం ఎంతో గొప్పగా అయిపోయింది, లెక్కించలేనంతగా అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మోషే రాస్తూ అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరించారంట. ఆకాశ నక్షత్రాలు లెక్క పెడతారండి? లెక్క పెట్టలేం. అంత ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారు. ఇప్పుడు మనం కూడా ఆయన పిల్లమే కదా.
లూకాసు సువార్త 19:9 యేసుప్రభు అన్నాడు జక్కయ్యని, ఏమన్నాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనమందరం అబ్రహాము సంతానమే. ఎందుకంటే అబ్రహాము నుంచి మత్తయి సువార్త 1:1 అంటాడు, అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. అంటే అబ్రహాము వంశంలో దావీదు వచ్చాడు, దావీదు వంశవృక్షంలో ఎవరు వచ్చారు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభుని నమ్మితే ఆ అబ్రహాము వంశవృక్షంలోకి మనం వస్తున్నాం. అబ్రహాము మనకు ఏమవుతాడు? పితరుడు అవుతాడు. అందుకే లూకాసు వార్త 16 ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా అంటాడు. అబ్రహాము దేవుని నమ్మలేదు కానీ ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహాము దేవా అని పాతాళంలో బాధపడుతూ మొరపెడుతున్నాడు. అబ్రహాము ప్రియులారా ఇప్పుడు మనకు తండ్రి. ఇప్పుడు భూమి మీద ఉన్న క్రైస్తవులను లెక్కించడం చాలా కష్టం. ఎంత గొప్ప జనాంగంగా దేవుడు, అది ఒక సేవకుడు అన్నాడు, ఈ భూమి మీదనంట ఆధార్ కార్డులన్నీ వసూలు చేసి అబ్రహాం పేరు ఎంతమంది పేర్లు ఉందో లెక్క పెడితే చాలామంది ఉంటాయంట. అబ్రహాం పేరు కలిగిన వాళ్ళు చాలామంది, అందుకే నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. అబ్రహాం పేరు చాలామందికి ఉంది, మనకే కాదు ముస్లిమ్స్ కూడా పెట్టుకుంటారు కదా, ఇబ్రహీం అని పెట్టుకుంటారు. అబ్రహాం అంటే ఇబ్రహీం. కనుక అబ్రహామును గొప్ప జనాంగముగా చేసినాడు దేవుడు. ఎంత గొప్ప జనాంగం అంటే ప్రకటన గ్రంథంలోకి వెళ్తే అంటాడు, లెక్కింపలేని గొప్ప జనసమూహం అంటాడు. ఒకనాడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రజలంతా అక్కడ సమకూడినప్పుడు అసలు ఈ జనాన్ని ఎవరు లెక్కించలేరు, అంత విస్తరించింది. కాబట్టి అబ్రహామును నీ సంతానమని సంతానం ఇస్తాను వాగ్దానం చేసినాడు. అంతేకాదు ఆ సంతానానికి ఏమి ఇస్తాడు? ఈ కనాను దేశం ఇస్తా అన్నాడు. అబ్రహాముకైతే కనాను దేశం ఇస్తా అన్నాడు, మనకైతే పరమ కానాను పరలోకం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:20 అంటాడు, మీ పౌరస్థితి పరలోకం అందున్నది. కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటి మీద మనసు పెట్టుకొనుడి అన్నాడు. అంతేకాదు లూకాసు వార్త 10:20 అనుకుంటా, మీ పేర్లు పరలోకమందు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పేతురు 1 పత్రిక 1:5 మనకు స్వాస్థ్యం ఉందండి. ఎక్కడ? పరలోకమందు భద్రపరచబడింది. మనకు పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేసినాడు. అందుకనే అబ్రహాము బలిపీఠం కట్టి సాగిలపడి దేవుణ్ణి ఆరాధించినట్లే నీవు నేను మనము దేవుణ్ణి ఆరాధించాలి. 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, అబ్రహాము అన్యుడై ఉండగా దేవుడు దర్శించి తను తాను నిజదేవునిగా బయలుపరుచుకున్నాడు. అందుకే ఆ దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించి ఆరాధిస్తున్నాడు. రెండవది, ఆయనకు సంతానం లేనప్పుడు సంతానం ఇచ్చి ఆ సంతానానికి ఏమి ఇస్తాడు? ఆయన వెళ్ళిన కనాను దేశాన్ని ఇస్తానని చెప్పినాడు. అట్లాగే ఒకప్పుడు అన్యులమై ఉండగా దేవుడు మనల్ని దర్శించి రక్షించి దేవుడు ఎవరో మనకు బయలుపరుచుకున్నాడు. రెండవది, అబ్రహాము సంతానమైన మనకు కూడా కదా, ఇప్పుడు మనకు కూడా ఏముంది? ఈ కనాను కాదు. అసలు ఇంకొక మాట చెప్పాలంటే అబ్రహాముకు కనాను ఇస్తానంట దేవుడు, ఇది వద్దుగా ప్రభు, ఇది కాదు నాకు కావాల్సింది. ఏది కావాలా? పునాదులు గల ఆ పట్టణం కావాలి. హెబ్రీ పత్రిక 11 ఉంది. అబ్రహాము భూమి మీద కనానులు ఏమనుకున్నాడంట? గుడారాలే వేసుకున్నాడంట. ఎందుకు? ఇది నాకు టెంపరీ, ఇది నాకు నిత్యమైంది కాదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రజలమైన మనకు ఆ పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. నిజంగా పరలోక పట్టణాన్ని ఎవరు వర్ణించలేరు, మనం వెళ్తే కానీ అర్థమైంది. కాబట్టి అంత గొప్ప ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనకిచ్చిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? సాగిలపడి పూజించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.